వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ముత్తుకూరు గౌడప్ప దత్తత మండలాలలో బ్రిటిష్ వారిపై తొలి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వీరుడు. రైతుల సంక్షేమం కోసం పెంచిన పన్నులను వ్యతిరేకిస్తూ ఎదురు తిరిగిన ధీశాలి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని తేర్నెకల్లు గ్రామవాసి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా 45 సంవత్సరాల ముందే బ్రిటిష్ వారు రాయలసీమలో అడుగుపెట్టిన తొలి సంవత్సరంలోనే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఇతను. కానీ ఈ తిరుగుబాటుకు చరిత్రలో పెద్దగా ఎక్కడా గుర్తింపు రాలేదు. ముత్తుకూరు గౌడప్ప పైన, తేర్నెకల్లు పోరాటం పైన ఎటువంటి పరిశోధనలు జరగలేదు. నిజాం నవాబు బ్రిటిష్ వారితో సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని వాళ్ళ సైన్యాన్ని వారి రాజ్యంలో ఉంచుకొని ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా కొంత సొమ్మును ఈస్ట్ ఇండియా కంపెనీకి అందించసాగాడు. కానీ కొంతకాలానికి ఆ సొమ్ము చెల్లించడం కష్టమై డబ్బుకు బదులు బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు అనే 4 ప్రాంతాలను వారికి దత్తత ఇచ్చి నిజాం నవాబు తాను ఇవ్వాల్సిన సొమ్మును ఆ ప్రాంతంలో వసూలు చేసుకోమన్నాడు. అలా 1800 సంవత్సరం అక్టోబర్ 12న ఈ ప్రాంతాలన్నీ బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వెళ్లిపోయాయి. అప్పటి నుండి వీటికి సేడెడ్ జిల్లాలు లేదా దత్త మండలాలు అంటున్నారు. తరువాత ఈ ప్రాంతాన్నే రాయలసీమగా 1900లో నుంచి పిలుస్తున్నారు. దత్త మండలాలు మొత్తం ఒక కలెక్టరేట్ గా ఉండేది. హెడ్ క్వార్టర్ అనంతపూర్. ప్రిన్సిపల్ కలెక్టర్ గా థామస్ మన్రో ఉండేవాడు. అతని కింద 4 సబ్ కలెక్టర్లు ఉండేవారు. ఆదోని సబ్ కలెక్టర్ విలియం థాకరే. కలెక్టర్ అంటే తమ కింద ఉన్న గ్రామాల నుంచి పన్నును కలెక్ట్ చేసి పైన అధికారులకు పంపించే అధికారం కలవాడు. దత్త మండలాలు ఈస్ట్ ఇండియా పాలనలోకి వచ్చే సమయానికి వారు మైసూర్తో యుద్ధాలు చేసి ఆర్థికంగా దివాలా తీశారు. దాంతో కొత్తగా తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల నుంచి ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకోవాలనుకున్నారు. దాంతో గ్రామాలపై ఎక్కువ పన్నును విధించి నిర్బంధంగా వసూలు చేయసాగారు. గ్రామాలలో పన్నును వసూలు చేయవలసిన బాధ్యత రెడ్డి, కరణాలపై ఉండేది. ఎవరైనా ఎదురు తిరిగితే తమ సైనిక బలగంతో దాడి చేసి నిర్దాక్షిణంగా అణిచివేసి చంపి ఆ గ్రామాలను నాశనం చేసి చుట్టుపక్కల ప్రాంతాలు భయపడేలా ప్రవర్తించేవారు. ఆ సమయంలో రాయలసీమలో అనేక గ్రామాలు వరుస కరువులతో అల్లాడుతూ ఉండేవి. దత్త మండలాల నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆశించిన మొత్తం కంటే తక్కువ పన్ను వసూలైంది. దాంతో వారు మరో 50% పన్ను అదనంగా పెంచారు. తేర్నెకల్లు గ్రామం ఆదోని డివిజన్ లోని దేవనకొండ మండలంలోనిది. గ్రామానికి గ్రామ పెద్ద ముత్తుకూరు గౌడప్ప అయితే రెడ్డిగా కర్రన్న ఉండేవారు. తేర్నెకల్లు గ్రామ ప్రజలు మొదటి నుండి స్వతంత్రంగా పౌరుషవంతులై స్వేచ్ఛను కాంక్షిస్తూ ఉండేవారు. అనేక పోరాటాలలో పాల్గొన్న గ్రామం అది. ఆంగ్లేయులు ఆదోనిలో జమాబందీకి వచ్చి భూమి శిస్తు చెల్లించాలి అని శ్రీనివాసరావు అనే అధికారితో చెప్పి పంపారు. తమ తేర్నెకల్లు గ్రామ విషయంలో ఆంగ్లేయ అధికారులు ప్రవేశించడం అక్కడి ప్రజలు సహించలేకపోయారు. అది కాక అప్పటికే కరువు పరిస్థితుల వల్ల పంటలు పండక రైతులు చాలా బాధలో ఉన్నారు. ఆ సమయంలో ఆంగ్లేయులు భూమి శిస్తును మరింత పెంచడం వారికి ఏ మాత్రం రుచించలేదు. ఆ గ్రామ పెద్ద ముత్తుకూరు గౌడప్ప, అతని నాయకత్వంలోని రెడ్డి, కరణాలు కంపెనీ గుమస్తా శ్రీనివాసరావును కలిశారు. శిస్తు చాలా ఎక్కువగా ఉందని, పన్ను తగ్గిస్తే గాని కట్టడం కుదరదు అని చెప్పారు. ఆ సమయంలో శ్రీనివాసరావు వెంట తేర్నెకల్లుకు మొదటి నుంచి శత్రువులుగా ఉన్న గంజహల్లి సుంకిరెడ్డి, పెసరదిన్నె నారప్ప, బైలప్పల రామరెడ్డి ఉన్నారు. వారు ఆ మాటలకు అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నవాబుల పాలన కాదు, కంపెనీ పాలన అంటూ నోటుకొచ్చినట్లు దురుసుగా మాట్లాడారు. ఆ మాటలతో కోపోద్రిక్తుడైన గౌడప్ప కనుసైగ చేసిన వెంటనే గ్రామ ప్రజలంతా ఒక్కసారిగా కత్తులు దూసి శ్రీనివాసరావును తప్ప మిగిలిన 3 క్షణంలో చంపివేసి అక్కడికక్కడే పూడ్చిపెట్టారు. శ్రీనివాసరావు బ్రాహ్మణుడు కాబట్టి వదిలిపెట్టారు. కానీ అతన్ని వదిలివేస్తే అతను పోయి జరిగిన విషయమంతా పై అధికారులకు చెబుతాడు అని సందేహించి అతన్ని కూడా నిర్బంధించారు. కానీ అతడు ఎవరికూ చెప్పను అని ప్రమాణం చేసి బయటపడ్డాడు. జరిగిన విషయం ఎలాగైనా బయట పడుతుందని గ్రహించిన ముత్తుకూరు గౌడప్ప గ్రామ ద్వారాలన్నీ బాగు చేయించి కోట గోడలన్నీ పటిష్టం చేయించాడు. దాచిపెట్టిన ఆయుధాలన్నీ బయటికి తీసి సిద్ధం చేయించాడు. అతను ఊహించిన మాదిరిగానే శ్రీనివాసరావు ఆదోనికి చేరి అధికారులకు జరిగిందంతా వివరించాడు.
అప్పుడు ఆదోని ప్రాంతానికి సబ్ కలెక్టర్ గా ఆంగ్లేయ అధికారి థాకరే ఉండేవాడు. అతను జరిగింది తెలుసుకుని మండిపడి పెద్ద సైన్యంతో తేర్నకల్లుకు బయలుదేరాడు. సైన్యాన్ని కడివెల్ల గ్రామం వద్ద నిలిపి థాకరే తేర్నకల్లు గ్రామ అధికారులను పిలిపించాడు. ఆదోనికి వచ్చి తక్షణమే పెంచిన శిస్తు కట్టేటట్లయితే వదిలేస్తామని, లేకపోతే గ్రామం మొత్తం నాశనం చేస్తాను అని హెచ్చరించాడు. గ్రామ అధికారులు అలాగేనంటూ లోపలికి పోయి తలుపులు మూసివేసి యుద్ధానికి సిద్ధమే కానీ శిస్తు మాత్రం కట్టేది లేదు అని తెగేసి చెప్పారు. ఠాకరే తన ఫిరంగులతో తుపాకులతో 400 మంది సైనికులతో కోటపై దాడి చేశాడు. లోపల నుంచి వడిసెలతో విల్లుంబులతో సలసలా కాగుతున్న నీరు నూనెలతో ఎదురు దాడికి దిగారు గౌడప్ప నాయకత్వంలోని ప్రజలు. తూర్పు పశ్చిమ ద్వారాల వద్ద యుద్ధం సుమారు 15 రోజుల పాటు జరిగింది. ఆంగ్లేయులు కోటను స్వాధీనం చేసుకోలేకపోయారు. చివరికి సంధి ప్రయత్నాలు చేశారు. పెంచిన శిస్తు విషయంలో గౌడప్ప పట్టుదలతో ఉండటంతో అవి విఫలమయ్యాయి. గుత్తి నుంచి వచ్చిన పెద్ద ఫిరంగులతో ఉత్తర ద్వారంపై విరుచుకుపడ్డారు. ఫిరంగి గుళ్ల వర్షానికి ఆ ద్వారం బద్దలైంది. వెంటనే ఆంగ్లేయ సైన్యం తుపాకులతో లోపలికి దూరి కనబడిన వారందరినీ కాల్చివేయసాగింది. తేర్నకల్లు వీరులు కత్తులు బాణాలతో గౌడప్ప నాయకత్వంలో వారిని ఎదుర్కొన్నారు. కానీ తుపాకుల ముందు నిలవలేకపోయారు. 40కి పైగా గ్రామస్తులు చంపబడ్డారు. ఆంగ్ల సైన్యాలు గౌడప్ప, రెడ్డి, కరణాలను బంధించి వేశారు. ఠాకరే వారి ముగ్గురిని ఊరి వాకలికి ఉరి తీయించాడు. చనిపోయిన గ్రామస్తులందరినీ తీసుకుపోయి ఊరి బయట ఉన్న కుక్కల బావిలో వేసి పూడ్చిపెట్టించాడు. అంతటితో కక్ష తీరక గ్రామాన్నంతా సర్వనాశనం చేసి తగులబెట్టించి కోట గోడలన్నీ ధ్వంసం చేసి గ్రామాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయించాడు. ఈ విధంగా రాయలసీమలో బ్రిటిష్ వారు అడుగుపెట్టిన మొదటి సంవత్సరంలోనే వారికి వ్యతిరేకంగా రైతులతో తిరుగుబాటు చేయించిన ముత్తుకూరు గౌడప్ప చివరికి బ్రిటిష్ వారి చేతికి చిక్కి ఊరి వాకిలి ముందు ఉరివేయబడ్డాడు. ఈ పోరాటాన్ని తరినకంటి ముట్టడిగా పిలుస్తారు. ఇది 1801లో జరిగింది. చివరికి గ్రామంలోకి ప్రవేశించిన బ్రిటిష్ సేనలు గ్రామస్తులను కాల్చివేశారు. మహిళలపై దాడులకు పాల్పడ్డారు. బ్రిటిష్ చేతుల్లో చావడం ఎందుకంటూ కొందరు బావిలోకి దూకి ప్రాణ త్యాగం చేశారు. ముత్తుకూరు గౌడప్ప, కర్ణం శంకరయ్య, గ్రామరెడ్డి అంకిరెడ్డి ముగ్గురిని బంధించారు బ్రిటిష్ వారు. అయితే గ్రామంలోని ఊరు వాకిలి ఎదుట ఉరి తీశారు. తేర్నకల్ గ్రామంలో ఇప్పటికీ ఊరు వాకిలి, గుడ్డెన్న బావి, కుక్కల బావి తదితరులు అప్పటి పోరాట పటిమను గుర్తుకు తెస్తున్నాయి. ఇక అప్పటి నవాబులందరూ తెల్లదొరలకు జీ హుజూర్ అంటున్న గులాం రసూల్ ఖాన్ మాత్రం బ్రిటిష్ పెత్తనానికి తలొగ్గలేదు. తుపాకీ చేతపట్టి ఉద్యమం చేశాడు. తన అనుచరులు అందరినీ వెంట పెట్టుకుని కర్నూలు సమీపంలోని జోహారాపురం కేంద్రంగా 1839లో యుద్ధం చేశాడు. హంద్రి నది తీరంలో మర ఫిరంగులను పేలుస్తూ వేలాది మంది బ్రిటిష్ సైనికులను హతమార్చాడు. బ్రిటిష్ సైన్యం గులాం రసూల్ ఖాన్ ను బంధించి తిమరునాపల్లి జైలుకు తరలించారు. జైల్లో ఆయనపై విష ప్రయోగం చేసి హతమార్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇప్పటికీ కర్నూలులోని కిడ్స్ వరల్డ్ లో గులాం రసూల్ ఖాన్ కాలం నాటి ఫిరంగి కనిపిస్తుంది.